హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ఈ లెహెంగా ఉంది కదా! ట్రెండింగ్ డ్రెస్సు. ఈ స్కర్ట్‌ని ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. అండ్ రఫుల్స్ అనమాట. మొత్తం కూడా అంబ్రెల్లా కట్‌లో వస్తాయి ఇవి. లోపల స్కర్ట్ ఏదైతే ఉందో అది బేసు. దానికే పైన రఫుల్స్ ఇచ్చాను. అండ్ లోపల లైనింగ్ కూడా ఉంది. లాస్ట్‌లో రఫెల్ చున్నీ కూడా ఎలా కుట్టాలనేది చూపించాను. ఓన్లీ స్కర్ట్, చున్నీ రెండూనే ఉంటాయి ఇందులో. ఓన్లీ స్కర్ట్ కుట్టడానికే 1 ½ కాదు 8 మీటర్స్ క్లాత్ పట్టింది. దుపట్టా కుట్టడానికేమో 4 మీటర్స్ క్లాత్ పట్టింది. చాలామంది డ్రెస్ కుట్టడానికి మొత్తం 18 మీటర్స్ పట్టిద్ది అంటున్నారు. కానీ నాకు అదే 18 మీటర్స్‌లో ఒక 3 ఇయర్స్ పాపకి, అలాగే మదర్‌కి ఇద్దరికీ డ్రెస్సులయ్యాయి. ఏంటి బ్లౌజు కాకుండా చెప్తున్నాను. కిందొచ్చేసి 3 లేయర్స్ వస్తుంది. లైనింగ్ గూడా క్రేప్ సిల్క్ లైనింగ్ తీసుకున్నాను. స్కర్ట్‌కొచ్చేసి లైనింగ్ 3 మీటర్స్ కావాలి. మనకి 3 లేయర్స్ జిగ్‌జాగ్ చేసి బాగా ఉండేలోపు మనకి సైడ్‌లో పిక్ ఉంది కదా! అలా ఉంటుంది. అండ్ ఫ్లేర్ కూడా సెమీ అంబ్రెల్లా కటింగ్‌కి మొత్తం కూడా ఇలా రఫెల్స్ ఇచ్చాము. ఎలాగా అనేది ఈ వీడియోలో చూడండి. అంటే నేను క్లాత్ ఎంత పట్టిద్దో చెప్పకుండా మీకు స్టిచ్చింగ్ చూపించి ఏం లాభం చెప్పండి. అందుకని క్లాత్ ఎంత అనేది చెప్పాను. ఇంక విషయానికొస్తే నేను ఈ శారీని మీషోలో తీసుకున్నాను. మీషోలో శారీకి బ్లౌజ్ బాగా హెవీగా వచ్చిందని చెప్పి ఇది చూస్ చేసుకున్నాము. ఇది మా ఫ్రెండ్‌కి నేను కుట్టిందనమాట. లైనింగ్ వచ్చేసి క్రేప్ సిల్క్ తీసుకున్నా. క్రేప్ కాబట్టే 3 మీటర్స్ లైనింగ్ సరిపోతుంది. ఒకవేళ మీరు పాలిస్టర్ తీసుకుంటే గనక 4 మీటర్స్ కావాల్సొస్తది. ఇప్పుడు ఒక చీరని నేను లెహెంగాకి బేస్ అంటే లోపల లైనింగ్ కాకుండా లైనింగ్ తర్వాత కట్ చేయడం చూపిస్తాను. అంబ్రెల్లా కట్‌లోనే అది కట్ చేసేది. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఫుల్ సర్క్యులర్ అంటే ఏంటి, సెమీ సర్క్యులర్ అంటే ఏంటో చెప్తాను. ఒక శారీ తీసుకొని, ఒక ఫుల్ శారీ తీసుకొని 4 లేయర్స్ కింద మడత పెట్టి, ఒక కార్నర్ సైడ్ నుంచి ఆ 4 లేయర్స్‌ని అంబ్రెల్లా కట్ లాగా కట్ చేస్తే అది ఫుల్ సర్క్యులర్ వస్తది. అలా కాకుండా ఒక శారీలో క్లాత్‌ని అంటే సపోజ్ ఒక 3 మీటర్స్ అప్రాక్స్‌గా 3 మీటర్స్ క్లాత్‌ని ఫుల్ సర్క్యులర్‌కి అయితేనేమో 5 మీటర్స్ దాకా కావాలి. అదే మనకి హాఫ్ సర్కిల్ అంటే సెమీ సర్కిల్ అంబ్రెల్లాకైతేనేమో 3 మీటర్స్ క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు నేను 3 మీటర్స్ క్లాత్‌ని ఇలా 2 లేయర్స్‌గా పట్టుకున్నాను. ఇక్కడ 2 లేయర్స్ కింద పట్టుకున్నాననమాట. అంటే 2 మడతలేసి ఇట్లా పట్టుకున్నాను. చీరను మడత పెట్టేటప్పుడు మనకి ఎలా ఉంటుందో అలాగా మడతేసాను. చీరని ఇంకా కట్ చేయల. ఎక్సెస్ 2 మీటర్స్ అంతా పక్కనుంది. నేను 3 మీటర్స్‌ని మాత్రమే ఇలా పట్టుకున్నా. అంటే నా హైట్ వచ్చేసి 5'4" ఉంటది. ఆ 5'4" హైట్‌కే 3 మీటర్స్. అది కూడా కింద మనకి కొంచెం అతుకు పడిద్దండి. సెమీ అంబ్రెల్లా అంటే ఖచ్చితంగా అతుకు పడతది. ఓకేనా? సో, ఇలాగా ఇది 2 లేయర్స్‌లో ఉంది. ఓకే. దీనిని నేను మనకి స్కర్ట్‌కే కాబట్టి క్లోజ్డ్ వైపు నేను ఇలాగా మడత పెడుతున్నాను. ఇలా 2 లేయర్స్ ఉన్నదాన్ని మనం ఒకవైపు నుంచి ఏదైతే క్లోజ్డ్ వైపు ఉందో ఓపెన్ వైపు కాకుండా దాని వైపు నుంచి ఒక కార్నర్, మీరు పైన కార్నర్ అయినా తీసుకోవచ్చు, కింద కార్నర్ అయినా తీసుకోవచ్చు. ఒకవైపు కార్నర్‌ని క్రాస్‌గా పక్కకి నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలాగా అటువైపు ఉన్నదానికి క్రాస్‌గా ఇలా వేయాలి. ఇలా వేసినప్పుడు మనం అంబ్రెల్లా కట్ లాగా కట్ చేసేదాన్ని సెమీ అంబ్రెల్లా అంటారు. అంటే చాలామంది అడిగారు డిఫరెన్స్ ఏంటి అని, అందుకని చెప్తున్నా. ఒకవేళ ఇదే మనం డ్రెస్‌కి కుట్టాలి అనుకుంటే ఓపెన్ వైపు ఉన్న దాని వైపు నుంచి సేమ్ ఇలా ఎలాగైతే మడత పెట్టామో ఓపెన్ వైపు నుంచి పెట్టండి. అప్పుడు మనం ఫ్రంట్‌కి, బ్యాక్‌కి సెపరేట్‌గా వస్తాయి. ఇది స్కర్ట్‌కి కాబట్టి అంటే కింద లెహెంగాకి కాబట్టి మనకి ఇక్కడ ఫ్రంట్, బ్యాక్ సెపరేట్‌గా ఏముండవు. మొత్తం ఒకటే సర్కిల్ గదా! అందుకని చెప్పి క్లోజ్డ్ వైపు ఉన్నదాన్ని ఇలాగ క్రాస్‌గా పెట్టాను. అండ్ ఇక్కడొచ్చేసి మనకి నడుము కొలత. మనం లెహెంగా ఎక్కడికైతే నడుము దగ్గరికి కావాలి అనుకుంటామో అక్కడికి మన నడుము ఎంతైతే ఉందో అంత. సపోజ్ నాకు 36 ఉండింది. నడుము చుట్టుకొలత 36 ఇంచెస్ ఉంది నంబరు. ఆ 36 ఇంచెస్‌ని నేను 4 లేయర్స్ కింద టేప్‌ని మడత పెట్టా. ఇప్పుడు మనకి క్లాత్ 4 లేయర్స్‌లో ఉందనమాట. 2 లేయర్స్‌లో ఉందనుకోండి 2 ఫోల్డ్సే పెట్టుకుంటాం. ఇది 4 లేయర్స్‌లో ఉంది కాబట్టి 4 లేయర్స్ పెట్టేసి పైన కోన్ షేప్‌లో ఉంది గదా! ఆ కోన్ షేప్‌లో ఉన్నదానికి నేను అలా మెజర్‌మెంట్ పెట్టుకున్నాను 36 ఇంచెస్‌కి. లెహెంగా గదా! మనకి 36 ఇంచెస్ టేప్ ఎంతైతే 4 లేయర్స్‌లో మడత పెట్టుకుంటామో అంత సరిపోతుంది. ఎక్స్ట్రా ఏం పెట్టుకోక్కర్లేదు. పెట్టుకున్న తర్వాత ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి లెహెంగా పొడవు, మనకి పొడవు ఎంతైతే కావాలో అంటే లెహెంగా పొడవు వేరు, మళ్ళా లాంగ్ ఫ్రాక్ పొడవు వేరు. ఓకేనా? లెహెంగా పొడవు ఎంతైతే కావాలో
మనకి సపోజ్ ఇక్కడ నాకు లెహంగా పొడవు వచ్చేసి 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్ అయితే నేనేం చేశానంటే 39 ఇంచెస్ పెట్టుకున్నాను. సపోజ్ 40 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మనం కింద మడతేసి కుట్టట్లేదు. ఇది జిగ్‌జాగ్ చేస్తాము. అందుకని చెప్పి నేను 39 ఇంచెస్ పెట్టుకున్నా. అండ్ పైన మళ్ళీ బెల్ట్ వస్తది. లెహంగాకి బెల్ట్ ఉంటది కదా! పైన వైపు ఇది డోరీ పెట్టుకోవడానికి. అది యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ మనకు పొడవైపోయిద్ది. కాబట్టి మామూలుగా మనకున్న పొడవులో ఒక 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోండి. అండ్ ఖర్చుల కింద పోతాయి కొంత. మళ్ళీ బెల్ట్ 2 ఇంచెస్ పెట్టుకుంటామండి. ఇక్కడ మీరు అది గమనించాలి. అందుకని ఇంతలా చెప్తున్నాను. 40 ఇంచెస్ అయితే మొత్తం పొడవు 40 ఇంచెస్ అయితే నేను 39 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నాకు శారీకి కట్ వర్క్ లాగా ఇచ్చితే అది మనకు అవసరం లేదనమాట. అది తీసేసా అందుకే. అది అది అంటే శారీ టైప్‌ని బట్టి ఉండిద్ది. అక్కడ మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం నేను ఏదైతే మార్క్ చేసుకున్నానో దాన్ని కట్ చేసుకున్నా. ఇక్కడ మనకి అతుకు పడుతుంది. అతుకు పడేదానికి మళ్ళీ క్లాత్‌ని పెట్టేసి ఆ అతుకుని కవర్ చేసుకోవడానికి క్లాత్‌ని తీసుకున్నాను. తీసుకున్న దాన్ని కుట్టేసుకొని మనం మొత్తం చేసుకోవాలన్నమాట. అండ్ మీకు వీడియో అర్థమవుతుందా లేదా అనేది నాకు కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియో అర్థం కాకుండా నేను చెప్పి వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పి అడుగుతున్నాను. ఇఫ్ అర్థం కాకపోతే నేను ఇంకొక వీడియో చేయడానికైనా రెడీగా ఉన్నాను. అందుకనే అడుగుతున్నాను. అండ్ మనకి ఇక్కడ అతుకు పడే క్లాత్‌ని 2 లేయర్స్‌కి పడిద్దనమాట. దానికోసం నేను ఇక్కడ 2 లేయర్స్ కింద క్లాత్‌ని ఏదైతే అతుకు పడుతుందో దాన్ని మిగిలిన క్లాత్ తోటి కింద మనకి ఏదైతే బేస్ ఉందో దాని ప్రకారం కట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ అతుకులు వేసుకోవడం కూడా కరెక్ట్‌గా చేసుకోవాలి. అటు ఇటుగా వేసుకోవద్దు. అండ్ కట్ చేసుకోవడం అయితే మీకు వచ్చు అనుకుంటున్నాను. అంబ్రెల్లా కట్‌కి మీరు ఫుల్ సర్క్యులర్‌కైనా ఇలా అతుకులు పడ్డప్పుడు కట్ చేసుకుంటారు కదా! అందుకని చెప్పా. అండ్ ఈ అతుకులు ఏవైతే ఉన్నాయో నేను క్లాత్ విడదీసిన తర్వాత ఇటువైపు అతుకు పడుతుంది. ఆ అతుకులు రెండిటిని ఏవైతే పీసెస్ తీసుకున్నానో వాటిని జాయిన్ చేసేసి ఇక్కడ మళ్ళీ ఆ క్లాత్‌కి మెయిన్ క్లాత్ ఇదంతా మెయిన్ శారీయే. ఈ మెయిన్ శారీకి ఇప్పుడు మనం పైన రఫిల్స్ పెడతాము. మొత్తం అతికించేసుకొని వచ్చాను. ఇది మనకి 2 లేయర్స్‌లో ఉందండి. ఇది పల్చగా ఉండిద్ది కాబట్టి నేను ఈ 2 లేయర్స్ మీదే నేను మార్కింగ్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు రఫిల్స్ పెట్టుకోవాలి కదా! దానికోసం నేను మార్కింగ్ చేసుకుంటున్నా. లేదు అంటే ఇది మొత్తం విడదీసేసి ఒకేసారి మీరు పెట్టుకోవచ్చు మార్కింగ్ కూడా. ఎందుకంటే ఇది పల్చటి క్లాత్ కదా! మనం మార్కింగ్ చేసేదాన్ని కొంచెం గట్టిగా రుద్దామంటే రెండో దాని మీద కూడా పడిద్ది. అందుకని నేను 2 లేయర్స్ మీద పెట్టుకున్నా. ఎప్పుడైనా మనం స్మార్ట్ వర్క్ చేయాలి కానీ హార్డ్ వర్క్ చేయకూడదు. చేసే పనిలో ఇంకొంచెం మనకి టైం సేవ్ అయ్యేది ఎక్కడ అనేది చూసుకుంటూ చేసుకోవాలి. ఇంత పెద్ద సర్కిల్‌కి మనం మార్కింగ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఇది పల్చగానే ఉంది. సో మీకైనా ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నా. పల్చగానే ఉంది కాబట్టి దీని మీదే మార్కింగ్ కొంచెం గట్టిగా చేసామంటే కిందున్న లేయర్‌కి కూడా మార్క్ పడిపోయిద్ది. ఆ మార్క్ మీకు కనబడిద్ది. మీరు కుట్టుకోవచ్చు. సో దీన్నే నేను కరెక్ట్‌గా పెట్టుకుంటున్నా. మళ్ళీ అటు ఇటు ఎగుడు దిగుడుగా పెట్టుకోకూడదు. నీట్‌గా సర్దుకొని ఇది మొత్తం కూడా మనకి లెహంగా స్కర్ట్ కోసం వచ్చేది. దీనికి ఇప్పుడు మనం రఫెల్స్ పైన ఏవైతే వచ్చాయో 3 లేయర్స్ దానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే పైన మనకి ఒక 1/2 ఇంచు కుట్లోకి పోయిద్ది. పైన బెల్ట్ వేయాలి కాబట్టి. అలాగే కింద మనకి 1/2 ఇంచు ఇది జిగ్‌జాగ్ చేస్తాము. అది కూడా పోతుంది. సో ఒక 1 ఇంచ్ తీసేయాలి. అంటే మొత్తం ఎంతుంది? నేను 39 ఇంచెస్‌కి మొత్తం లెహంగా అనేది కింద లెహంగాకి కోసం కట్ చేశా. అంటే అప్పుడు 1 ఇంచ్ తీసేస్తే 38 ఇంచెస్ ఉంటుంది. ఆ 38 ఇంచెస్‌లో హాఫ్ మిగతా లెహంగాలో 38 ఇంచెస్‌లో నేనేం చేస్తున్నానంటే ఒక 15 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నా. ఈ 15 ఇంచెస్ పైన ప్లెయిన్‌గానే ఉంటుంది. కింద ఏదైతే ఉందో ఆ కింద ఉన్న దానికి మనం రఫిల్స్ పెడతామన్నమాట. ఇది పెద్దోళ్ళకి 5 హైట్ ఉండే వాళ్ళకి. అంటే ఇప్పుడు నేను 5.4 హైట్ అండి మామూలుగా. మీరు 5 ఇంచెస్ అంటున్నా. అలా 5 అడుగులు ఎత్తుండే వాళ్ళకైనా సరే ఈ మెజర్మెంట్ సరిపోతుంది. ఇది ఓన్లీ రఫిల్స్ పెట్టడానికి. నడుము లెంత్ అనేది మీ ఇష్టం ఎంతైనా అవ్వచ్చు. మామూలుగా 15 ఇంచెస్‌కి పైన మార్క్ చేసుకున్నాను. కింద పార్ట్ ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ కింద పార్ట్ ఎంత ఉంది అంటే 21 ఇంచెస్ ఉంది. నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారమే అందరికీ ఉండాలని లేదు. బట్ క్యాలిక్యులేషన్ నార్మల్‌గా చెప్తున్నా. కింద మనకి లెంత్ ఎంతైతే ఉంటుందో ఎంతైనా ఉండనివ్వండి. ఎంతైతే ఉంటుందో దానికి
పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 21 ఇంచెస్ ఉంది. 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి కాబట్టి 7 మూడులు 21 లెక్క సెట్టు. 7 మూడులు 21 అంటే ఒక్కొక్కటి మనకి 7 ఇంచెస్, 7 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకునేది వేరు. మళ్ళా ఈ మార్కింగ్‌కి మనం రఫిల్స్ స్టిచ్ చేసేటప్పుడు తీసుకునే క్లాత్ మళ్ళీ ఎక్కువ తీసుకుంటాం. ఆ లెక్క నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మార్కింగ్‌కి మాత్రం 21 మనకి పొడవు ఉంది కాబట్టి 21 ఇంచెస్‌కి నేను మార్కింగ్ చేసుకునేటప్పుడు 21 ఇంచెస్‌ని 3/3 డివైడెడ్ బై 3 పెట్టేసి మనం కౌంట్ చేసుకుంటే 7 ఇంచెస్ వస్తది. 7, 7, 7 3 లేయర్స్ వేయాలి కాబట్టి 3 మార్కింగ్‌లు పెట్టుకోవాలా. ఫస్ట్ 15 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా! అక్కడ ఒక లేయర్ వస్తది. మళ్ళీ 15 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఆ 7 ఇంచెస్ దగ్గర ఇంకొక లేయర్ వస్తది. మళ్ళీ 7 ఇంచెస్ నుంచి ఇంకొక 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే అక్కడ నేనక్కడ 2 మళ్ళీ సర్కిల్స్ గీసుకుంటున్నాను. ఒకేసారి బర్రని గీసాననుకో అది జార్జెట్ క్లాత్ చాలా అసలు అట్లా తాకితేనే పక్కకెళ్ళిపోయిద్ది. అందుకని డాట్స్ పెట్టుకొని తర్వాత గట్టిగా గీసుకుంటా. ఇక్కడ వచ్చేసి 7, 7, 7 ఇంచెస్ నాకు ఈక్వల్‌గా పడ్డాయన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు 21 కాకుండా 19, 20, 18 ఇట్లా వచ్చిందనుకోండి, దాన్నైనా సరే బై 3 చేసుకోవడం, మీకు ఎంతైతే మార్కింగ్ వస్తుందో అంత ఇక్కడ పెట్టుకొని మార్క్ చేసుకోవడం. అది పొడవును బట్టి ఉంటది బేస్. ఓకేనా? అందుకనే చెప్పాను నేను. అందరికీ ఇదే లెంత్ ఉండాల్సిన అవసరం అది ఉండదు. కాబట్టి మీరు చూసుకొని చేసుకోండి అని. ఓకే? అర్థమైందనుకుంటున్నా. ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవుని బై 3 మనం 3 లేయర్స్ వేయాలి అనుకుంటే బై 3, 4 లేయర్స్ వేయాలి అనుకుంటే బై 4 అట్లా మీరు ఎన్ని లేయర్స్ వేయాలనుకుంటే అంత బై చేసుకోవడం అంటే డివైడెడ్ బై చేసుకోవడం, మీరు ఏదైతే వచ్చిందో దానికి మార్కింగ్ చేసుకోవడం అంతే. సో నేను అలాగా మొత్తం కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా గట్టిగా గీసుకున్న తర్వాత నాకు ఆటోమేటిక్గా కింద లేయర్కి కూడా పడిపోయింది. దీనికి మనం ఇప్పుడు క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక 1 శారీని నేను కట్ చేయలేదండి. 3 మీటర్స్ అలాగా లెహంగా కోసం కట్ చేసా. మిగతా ఫ్యాబ్రిక్ పక్కనుంది. నేను ఆ తర్వాత యూజ్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనకి పైన రఫిల్స్ పెట్టడానికి ఫుల్ శారీ పడుతుంది. ఫుల్ శారీ అంటే 5 మీటర్స్. 5 మీటర్స్ క్లాత్ అనేది మనకి రఫిల్స్ పెట్టడానికి, ఇది ఓన్లీ స్కర్ట్కి, ఓన్లీ లెహంగా స్కర్ట్కి మాత్రమే 5 మీటర్స్ రఫిల్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఫుల్ శారీ తీసుకున్నాను. దీనిని 4 లేయర్స్ కింద నేను మడత పెట్టుకొని పరుచుకున్నాను. కింద పరుచుకున్నప్పుడు ఎక్కడ కూడా కొంచెమైనా సరే లోపల మడతలు పడకుండా చూసుకోవాలి. ఈవెన్గా ఉండాలి అంతా. చాలా టైం పట్టిద్ది. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నీట్గా చూసుకోవాలన్నమాట. ఎక్కడ ఇది రాకుండా అంతా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాతనే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఎట్లా పడితే అట్లా లాగొద్దు, చిన్నగా మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, అది కూడా మెజర్మెంట్స్ గురించి. ఈ ఫుల్ శారీ మనకి కటింగ్స్ ఇప్పుడు అంబ్రెల్లా కట్లో కట్ చేస్తాం. కట్ చేసేటప్పుడు ఏంటంటే ఇందాక నాకు 7 ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్నాను కదా, ఆ 7 ఇంచెస్కి లేయర్స్ రావాలి అంటే 7 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే పైన లేయరు కింద లేయర్ అతికించిన దగ్గర కనబడకుండా ఉండాలి అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి మనకి. అందుకని చెప్పి ఎక్స్ట్రా నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 7 ఇంచెస్ ప్లస్ 3 అంటే 10 ఇంచెస్. ఇఫ్ మీరు 10 పెట్టుకోకపోయినా సరే 9 అయినా పెట్టుకోండి. ఓకేనా? 9 పెట్టుకోవచ్చు. అంతకంటే మాత్రం తగ్గియొద్దు. తగ్గించారు అంటే కింద లేయర్ అతికించింది కనబడిద్ది. అందుకని 3 లేయర్స్ మీకు యూస్ఫుల్, ఇంకా బాగా లుక్ వస్తుంది. 2 లేయర్స్ మినిమంగా లుక్ వస్తుంది. నేనైతే 2 ఇంచెస్ పెట్టాను. 2 ఇంచెస్ పెట్టిన తర్వాత నాకు అనిపించింది 3 పెట్టుంటే బాగుండేది అని. అందుకని మీకు 3 ఇంచెస్ పెట్టుకోండి అని చెప్తున్నా. సో 3 ఇంచెస్ అంటే ఇప్పుడు నేనైతే 9 ఇంచెస్కి ఇలాగా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీరేం చేస్తారంటే సపోజ్ మీకు వచ్చిన లెంత్ ప్రకారం దానికి ఎక్స్ట్రా 3 ఇంచెస్ యాడ్ చేసుకొని దాన్ని ఇలాగా ఒకవైపు నుంచి అంటే ఎటు క్లోజ్డ్ వైపు, నేను ఇప్పుడు మార్కింగ్ చేసేది సైడ్లో క్లోజ్ ఉంది, ఇటువైపు ఏమో ఓపెన్ ఉంది. ఓకేనా? క్లోజ్డ్ వైపు మాత్రమే ఇట్లాగా క్రాసులు పెట్టుకోండి. ఎందుకంటే అతుకులు తక్కువ పడతాయి అని చెప్పి క్లోజ్డ్ వైపు పెట్టుకోమని చెప్పా.
ఓపెన్ వైపు పెట్టుకున్నారనుకోండి, అటువైపు ఓపెన్ ఉంటుంది, ఇటువైపు ఓపెన్ ఉండిద్ది. అందుకని క్లోజ్డ్ వైపున ఎక్కువగా పెట్టుకున్నారంటే అతుకులు తక్కువ పడతాయని చెప్పాను అంతే. అండ్ ఇక్కడ నేను వచ్చేసి నేను ఏదైతే మెజర్మెంట్ చెప్పానో దాని ప్రకారం నేను 2 ఇంచెసే తీసుకున్నాను అన్నాను కదా, అందుకని 7 + 2 9 ఇంచెస్. 9 ఇంచెస్కి నేను క్రాస్గా అంతా కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఇట్లా చాలా జాగ్రత్తగా ఈ మార్కింగే మనకి హాఫ్ అన్ అవర్ దాకా టైం తినిద్ది. జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి. మళ్ళీ క్లాత్ అటు ఇటు చేసి ఇది గందరగోళం చేశారనుకోండి, మళ్ళీ సర్దుకుంటూ చేసుకోవాలి. ఆ క్లాత్ని సర్దుకుండే కంటే మార్కింగే చిన్నగా చేసుకోవడం బెటరు. అండ్ దీనికి ఇక్కడ బాగా ఏసి రుద్దక్కర్లేదు. మార్కింగ్ ఏమి మనం కట్ చేసుకునేదే కాబట్టి నీట్గా ఊరికే అట్లా డాట్స్ పెట్టేసుకుంటూ మొత్తం 9 ఇంచెస్కి మనకి క్లాత్ ఎక్కడెక్కడికైతే వస్తుందో అక్కడక్కడికి నేను మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. కింద చూసారా అక్కడక్కడ మెట్లులాగా వచ్చేసాయి. అది నాకు వేస్ట్ క్లాత్ అనమాట, 9 ఇంచెస్కి రాలేదు. అందుకని దాన్ని తీసేసి ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడికి వచ్చిన దాన్ని మొత్తం కూడా కట్ చేసుకుంటున్నా. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న దానికి మనకి పైన వైపు ఏమో ఒక పీస్లో పైన వైపు కటింగ్లోనేమో తక్కువ లెంత్ వస్తుంది, కింద వైపు కటింగ్లోనేమో ఎక్కువ లెంత్ వస్తుంది. సో మనం తీసుకున్న ఫ్యాబ్రిక్లో కింద వైపున జిగ్జాగ్ చేసుకోవాలి, పైన వైపునేమో స్కర్ట్కి మనం జాయింట్ చేయాలి. ఓకే, నేను చెప్పిందే మళ్ళీ మీకు చూపిస్తూ చెప్తానుండండి. మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక పీసు విడిగా తీసామనుకోండి, విడిగా తీసిన తర్వాత ఎక్కువగా ముక్కలు వచ్చినవి ఉంటాయి చూడండి. ఇప్పుడు నాకు కింద పీస్ ఉంది, మొత్తం కూడా ఓపెన్ అయిపోయాయి. వాటన్నిటినీ నేను యాడ్ చేసుకుంటాను. పైన ఉన్నవన్నీ మనకి చాలా మీరు కట్ చేస్తే మీకు అర్థమైద్ది ఏవి ఎక్కువ చిన్న చిన్నవన్నీ ముక్కలన్నీ వచ్చిన వాటిని అతికించేసుకోండి మిషన్ మీద పెట్టి ఒకవైపుకి. పొడవు అన్నీ ఉంటాయి కదా, వాటిని రెండింటిని కలిపి ఒక ముక్కలాగా అతికించుకోండి. మనం ఇట్లా తీసామంటే పైన వైపు ఉంది కదా, పైన వైపు ఉన్నదేమో లెంత్ తక్కువ వస్తుంది, కింద వైపు వచ్చేది రఫిల్ లెంత్ ఎక్కువ వస్తుంది. కాబట్టి కిందన ఉండేదానికి జిగ్జాగ్ చేయండి. ఇప్పుడు నేను చెయ్యి పట్టుకొని చూపిస్తున్నాను చూడండి, అటువైపు అంతా ఏమో అతుకులు వేసుకోండి. రెండు పీసుల్ని ఒక జాయింట్ చేసేసుకోండి, పెద్ద పీసుల్ని. చిన్న పీసులనేమో మొత్తం కలిపి ఒక జాయింట్ చేసేసుకోండి, మీకు సరిపోతుంది. 3 లేయర్స్కి వస్తాయి. ఇలా అతుకులన్నీ వేసుకున్న తర్వాత నేను కింద పెట్టి చేయి చూపిస్తున్నాను కదా, అటువైపు ఏమో మీరు జిగ్జాగ్ చేసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. లేదంటే కిందది పైకి పైది కిందకి వేసారనుకో రఫిల్స్ లాగా రాదు. అందుకని కింద వైపు ఏమో జిగ్జాగ్ చేసుకోవాలి, పైన వైపు ఏమో మనం స్కర్ట్కి జాయింట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంటే కనుక ఫస్ట్లోనే జిగ్జాగ్ చేసి పెట్టి మొత్తం పెట్టేసుకోండి. నేనైతే మనం కొత్తగా మిషన్ తీసుకున్నాం కదా, దానికి జిగ్జాగ్ చేసి పెట్టేసుకున్న తర్వాత పైన ఇట్లా అతుకులు కొంచెం చిన్న కుచ్చులు ఇవ్వాలన్నమాట. ఆ కుచ్చులు మనం ముందే కుట్టుకున్నామంటే అది ఒక పెద్ద పనిలాగా ఉంటుంది నాకు. అది లెహంగాకి ఈ ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయింట్ చేసేటప్పుడే నేను మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేస్తా, ఒకేసారి పెట్టేస్తా. అలా మనం ఒక పనిని ఎక్స్పాండ్ చేసే బదులు తగ్గించుకుంటూ ఉన్నామనుకోండి, మనకి టైం సేవ్ అయ్యిద్ది. ఇక్కడ నేను ఒకవైపున జిగ్జాగ్ చేశానండి, అంటే నాకు వెడల్పు ఎక్కువ వచ్చింది వైపు ఏమో జిగ్జాగ్ చేసుకున్నా. పైన ఏదైతే జిగ్జాగ్ చేయలేదో అది నేను ఇప్పుడు మనం గీతలు గీసాం కదా స్కర్ట్కి, అక్కడ అతికించుకుంటామన్నమాట. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. రఫిల్స్ జాయింట్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వింటున్నారో లేదో మరి. సో జిగ్జాగ్ చేసింది మనకి కిందకి రఫిల్ లాగా పడాలి. అంటే ఇప్పుడు మనం జిగ్జాగ్ చెయ్యని వైపు దాన్ని స్కర్ట్కి అతికించాలి. అతికించేటప్పుడు మీరు ఎలా చేస్తారంటే డైరెక్ట్గా ఇట్లా జిగ్జాగ్ దాన్ని కిందకి పెట్టేసి లెహంగాకి కింద వైపుకి వచ్చేలాగా పెట్టేసి డైరెక్ట్గా జాయింట్ చేసేసారనుకోండి, అక్కడ మీకు పైకి ఖర్చు కనబడిద్ది. అలా కనబడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఇదే జిగ్జాగ్ దాన్ని వచ్చిన పీస్ కిందకి వేసే బదులు దానిని స్కర్ట్కి పై వైపుకు పెట్టుకొని ఏదైతే మనం మార్కింగ్ ఇచ్చామో ఆ మార్కింగ్ దగ్గర మొత్తం కుట్టేసుకుంటే ఆ జిగ్జాగ్ది మళ్ళీ మనం రివర్స్ సైడ్ వేసినప్పుడు కిందకి పడిద్ది అనమాట. అప్పుడు మనకి ఖర్చు కూడా కనబడదు. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఈ రఫిల్స్ని
స్కర్ట్ కుట్టేటప్పుడు చిన్న చిన్న కుచ్చులు కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ రఫిల్ ఏదైతే కింద జిగ్జాగ్ చేసిన రఫిల్ ఉంటుందో ఇంకా ఎక్కువ కుచ్చులు వచ్చేటట్టుగా మనకి తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే కుచ్చులు పెట్టుకోవాలి. అది కుట్టేటప్పుడు పెట్టుకుందాం. ఇప్పుడు కుట్టేటప్పుడు ఏం చేయాలి అంటే నేను ఇందాక పెట్టాను, స్ట్రైట్గా పెట్టేశాను కదా, అలా పెట్టకూడదు, రివర్స్లో పెట్టాలి. అదే నేను చెప్పింది. జిగ్జాగ్ వచ్చింది, స్కర్ట్కి నడుము వైపుకి పైకి పెట్టేసుకొని, నడుము సైడ్ పైకి పెట్టేసుకొని, ఏదైతే మనకి మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్కి అతికించుకునేటప్పుడే ఒకేసారి కుచ్చులు పెట్టుకుంటూ మార్కింగ్ ఇచ్చిన దగ్గర మొత్తం జాయింట్ చేయండి. ఆ జాయింట్ చేసేటప్పుడు కూడా కుట్టు పడేటప్పుడు ఖర్చులోకి 1/2 ఇంచ్ పోవాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చాము అంటే మొత్తం మనం గీత గీసిన ఫస్ట్ లేయర్కి మొత్తం కుట్టాము అనుకోండి, సరిపోతుంది. దెన్ మనం ఇట్లా కిందకి లెహంగాని కరెక్ట్ పొజిషన్లో ఉంచినప్పుడు ఆ రఫెల్లో ఏదైతే ఉందో జిగ్జాగ్ చేసింది పైకి పెట్టి కుట్టాం కదా, ఆ ఖర్చు లోపలికి పోయిద్ది. దెన్ అది ఇటు మనకి తిరిగిద్ది అనమాట. అండ్ ఇది మీకు కుట్టేది కూడా చూపిస్తాను, అండ్ కుట్టిన తర్వాత మీకు ఎట్లా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. కోర్స్ ఇలాంటిది నేను ఇంతకుముందు 2-3 చూపించాను వీడియోస్లో కూడా. అయితే అది లెహంగా కాదు, డ్రెస్ కుట్టాను. ఇప్పుడు మనం లెహంగా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే పైన ఉన్న మార్కింగ్ పెట్టినప్పుడు కింద 2వ లేయర్కి కూడా మార్కింగ్ పడిద్ది అని చెప్పాను కదా, అది పడిందండి. అదిగోండి గీతలు మీకు కింద ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు, బట్ ఆ లైన్ అయితే తెలుస్తుంది. సో మీరు కుట్టేటప్పుడు మీకు ఆ లైన్ తెలుస్తుంది. ఊరికే మీరు ఎప్పుడైతే మార్కింగ్ చేశారో దాన్ని మీరు కుట్టే వరకు కూడా అటు ఇటుగా కదిలించకుండా పక్కన పెట్టుకోండి. లేదు నేను ఎటు పడితే అటు కదిలిస్తానంటే ఆ మార్కింగ్లు కనబడవు. ఏం చేయాలంటే నేను చెప్పాను కదా, మనం కుట్టేటప్పుడు మార్కింగ్ని ఎలా చేయాలంటే నాకు ఇప్పుడు మిషన్కి ఇప్పుడు నేను కుట్టేటప్పుడు ఇటువైపు ఉన్నది నా ఉంగరం చెయ్యి ఉంది కదా, ఆ చెయ్యి వైపు ఏమో కింద ఫ్లోర్ని టచ్ అయ్యేది ఉండేది కదా, అది ఉంది. అలాగే అటువైపు చెయ్యిదేమో కత్తెర వైపుదేమో నడుము వైపు వచ్చేదన్నమాట. మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమైద్దని చెప్పా, కత్తెర వైపు ఉంగరం వైపు అని. ఓకే, కత్తెర వైపుదేమో నడుము వైపు ఉండింది క్లాత్, మెయిన్ క్లాత్. ఇటువైపు ఏమో కింద ఫ్లోర్ టచ్ అయ్యే క్లాత్ ఉండింది. సో దానికి రివర్స్లో నేను పెట్టాను. ఇందాక ఏదైతే చెప్పానో జిగ్జాగ్ ఉన్నది నడుము వైపుకి పెట్టేసుకొని జాయింట్ చేసుకోండి అని. జాయింట్ చేసుకునేటప్పుడే మనకి ఏదైతే లైన్ గీసుకున్నామో ఆ లైన్ మీదే రావాలి. అట్ ది సేమ్ టైం మీరు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఆ కుచ్చు పెట్టేటప్పుడు కూడా దగ్గరికి పెట్టకూడదు. ప్రతి కుచ్చుకి కూడా 2 ఇంచెస్ మనకి గ్యాప్ రావాలి. ఆ 2 ఇంచెస్ దగ్గర ఒక కుచ్చు పడాలి. ఆ కుచ్చు కూడా చిన్నది అవ్వాలి. అంటే సపోజ్ 1/2 ఇంచు కుచ్చే, ఎక్కువ రాకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టారు అంటే 1 శారీ మొత్తం తీసుకొని ఏదైతే మనం రఫిల్స్ కట్ చేసామో ఆ 1 శారీ సరిపోదు. నేను చెప్పినట్టుగా మీరు అక్కడక్కడ ఇట్లా పెట్టుకుంటే మీకు బాగా వచ్చిద్ది, కుచ్చు వచ్చిద్ది, బాగా తెలుస్తుంది. ఇంకా నేను వేరే వాళ్ళ వీడియో చూశాను, వాళ్ళు ఇంకా దూరంగా పెట్టారు. బట్ మనకు ఆ మొత్తం 1 శారీలో కట్ చేసుకున్నది ఇలా నేను దగ్గరికి పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇంకా కొంచెం మిగిలింది కూడా చెప్పాలి అంటే, కట్ చేసేసుకున్నాం కదా, మిగిలిన ఏం చేయలేము, దాన్ని చున్నీకి వాడుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు నేను ఏదైతే గీత గీసానో ఆ గీతని రివర్స్లో నేను ఏదైతే జాయింట్ చేస్తున్నానో ఆ రఫిల్ని రివర్స్లో పెట్టేసి నేను గీత గీసుకున్న దాని మీద కుడుతూ ఒకేసారి కుచ్చు పెట్టుకుంటూ గీతని హద్దు దాటిపోకుండా నేను చాలా నిదానంగా కుట్టానన్నమాట. కుచ్చులు మస్ట్గా పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే మనకు రఫిల్స్ నీట్గా తెలుస్తాయి. అర్థమవుతుందా మీకు? ఇదే ప్యాటర్న్లో మనకి కింద ఇంకో 2 లైన్స్ కూడా ఉన్నాయి కదా, ఆ లైన్స్ మీద మిగతా క్లాత్ని కూడా ఇట్లాగే రఫిల్స్ని ఇప్పుడు నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో దీనికి తర్వాత లైన్కి కూడా నెక్స్ట్ ఉన్న దాని మీదకి పెట్టుకోవడం, కుట్టుకోవడం, కుచ్చులు పెట్టుకోవడం, అలాగే కంటిన్యూ చేయడం. ఇలా కుట్టిన తర్వాత 3 లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లుక్ ఎలా తెలుస్తుంది అనేది నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి కుట్టిన తర్వాత ఖర్చు కనిపిస్తుంది చూడండి, ఆ ఖర్చు మీదకి ఇప్పుడు మన రఫిల్ అనేది ఇటువైపు తిరిగినప్పుడు మనకి ఆ ఖర్చు అనేది కనబడదు, ఒకేసారి క్లోజ్ అయిపోయింది అనమాట. అందుకే రఫిల్స్ కుట్టుకునేటప్పుడు రివర్స్ మెథడ్లో కుట్టుకోవాలి అని చెప్పింది. ఓకే,
ఇదే నేను ఫాలో అవుతూ 3 లేయర్స్ కూడా కుట్టేసాను. కుట్టేసిన తర్వాత కింద వైపుకి నేను అన్నేసా. ఇప్పుడు చూడండి మీకు అర్థమైద్ది. నేను కుట్టింది అక్కడుందండి. లోపల వైపు కుచ్చు పడింది. ఆ కుచ్చు పడింది నేను రివర్స్‌లో పెట్టుకోమని చెప్పింది ఇందుకే. పై వైపుకి జిగ్‌జాగ్‌ది పెట్టి కుట్టుకొని ఆహ్, ఆ ఖర్చు ఏదైతే ఉందో అది కనబడకుండా మనకి లేయర్ లెహంగా పైకి లేపినప్పుడు ఆ లేయర్స్ అనేవి కిందకి పడతాయి. కిందకి పడ్డప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఖర్చు ఏదైతే పెట్టుకున్నామో అది కనబడదు. అట్ ది సేమ్ టైమ్ మనకి మంచిగా వస్తదనమాట. కుచ్చులు కూడా పెట్టుకున్నాం గదా! ఆ కుచ్చులన్నిటికి కింద అది జిగ్‌జాగ్ చేసుకున్నాం గదా! అదంతా గూడా బాగా వస్తుంది. అండ్ లేయర్స్ అన్నీ కుట్టేసిన తర్వాత కింద వైపున మనకి ఫ్లోర్ టచ్ అయ్యే దగ్గర ఉంటది గదా! మెయిన్ ఫ్యాబ్రిక్ దానికి గూడా జిగ్‌జాగ్ చేసేసుకోండి. అయిపోయిద్ది మనకి రఫిల్ మెయిన్ టాస్క్ కంప్లీట్ అయిపోయిద్ది. అండ్ ఇప్పుడొచ్చేసి 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ అది గూడా ఇది ఈ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఓకేనా? క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి చీర పన్నా వచ్చిద్ది. సేమ్ ఫస్ట్‌లో మనం లెహంగా కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే 2 లేయర్స్ పెట్టి ఒకవైపు కోన్ షేప్‌లో వచ్చేటట్లుగా మనం క్రాస్‌గా వేసుకొని కట్ చేసామో, అలాగే మనకి ఇక్కడ లైనింగ్ కూడా సేమ్ వస్తుంది. అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఇమ్మొచ్చిందో అంతా ఇక్కడ మనకి లైనింగ్ కూడా వస్తది. లైనింగ్ అందుకే నేను క్రేప్ సిల్క్ తీసుకోండి అని చెప్పింది. మనకు అతుకులు కూడా తక్కువ పడతాయి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే ఒక అతుకు పడిందో అట్లాగే దీనికి కూడా పడిద్ది. పాలిస్టర్ అయితే వేరేలా ఉండిద్ది. అది వేరే విషయం. అది పక్కన పెడితే క్రేప్ సిల్క్ లైనింగ్ వచ్చేసి మీటర్ 50 తీసుకుంటున్నారు. మాకైతే పొదులు 60 తీసుకుంటున్నామా. నేనేం చేయలేను ఇంక తప్పక తెచ్చుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ ప్రకారం 39 ఇంచెస్‌కి నడుము దగ్గర కొలతేమో 36 4 లేయర్స్ కింద టేపును మడత పెట్టేసి మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు పొడవు వచ్చేసి 39 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మొత్తం నేను ఎక్కడైతే నడుము దగ్గర పెట్టానో దాని దగ్గర నుంచి కిందకి 39 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకునేటప్పుడే ఇటువైపున మనకి లైనింగ్‌కి కొంచెం అతుకులు పడిద్ది. అతుకు పడతదనమాట. ఖచ్చితంగా పడిద్ది. ఎందుకంటే లెహంగా పొడవు కదా! పడింది. సో, దానికోసం ఏంటంటే నేను కింద వైపు మనకి క్లాత్ ఎక్స్ట్రా మిగిలింది కదా! ఆ క్లాత్ ఈ అతుకుకి యూజ్ అవుతదనమాట. అండ్ ఇక్కడ ఇంకొక టిప్పు మనకి ఒకేసారి డైరెక్ట్‌గా కట్ చేసుకోవాలి అన్నా కూడా మనకి ఇక్కడ ఒక టిప్ యూజ్ అవుతదనమాట. ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండింది కదా! చూసారా? మీకు నేను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ వైపు కొంచెం క్లాత్ ఉండింది కిందన. ఆ కింద ఉన్న క్లాత్‌ని అది ఎలాగో మనకి కరెక్ట్‌గా సరిపోతది అనిపిస్తే గనక ఆ క్లాత్‌ని మీరు ఎక్కడికైతే మనకి అతుకు పడుతుందో దాని దగ్గరికి నేను మడత పెట్టినట్టుగా మడత పెట్టుకోండి పైకి. మడత పెట్టుకున్న తర్వాత మీరు పొడవు చూసుకోండి మళ్ళీ. పొడవు చూసుకుంటే మీకు కరెక్ట్‌గా ఉంది అనుకోండి, అంటే తగ్గకుండా ఉంటే చాలు. కరెక్ట్‌గా ఉండి పొడుగొచ్చినా ఇబ్బంది లేదు. కరెక్ట్‌గా ఉంటే చాలు. ఒకవేళ ఒక 1 ఇంచ్ తగ్గింది అనుకోండి, 1 ఇంచే కదా పర్లేదు వదిలేసేయండి. ఎక్కువ తగ్గుతుంటే మాత్రం అలాగా పెట్టుకోకుండా విడిగా కట్ చేసిన తర్వాత విడిగా క్లాత్ తీసుకొచ్చుకొని విడిగా అంటే ఆ మిగిలిన క్లాత్‌ని ఇటువైపు పెట్టి కట్ చేయండి. అలా కాకుండా కరెక్ట్‌గా సరిపోతే మాత్రం ఇట్లాగా పైకి మడత పెట్టుకొని మొత్తం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. అప్పుడేమైద్దంటే ఒకేసారి మనకి మళ్ళీ క్లాత్ తీసుకొచ్చి విడిగా కట్ చేసుకోకుండా డైరెక్ట్‌గా పని అయిపోయిద్ది. ఇక్కడ నేను మనకి టైమ్ సేవింగ్ టిప్స్ చెప్తున్నాను. 3 చెప్పా ఇప్పుడు ఈ వీడియోలో. అందుకే నాకు ఏదైనా ఒక డ్రెస్ తీసుకుంటే కొంచెం త్వరగా అయిపోయిద్ది. దీనికేందంటే జిగ్‌జాగ్ చాలా టైం తీసుకునిద్దనమాట. అతికించుకోవడము, మార్కింగ్‌లు చేసుకోవడము ఇదే టైం సరిపోద్ది. సో, ఇప్పుడు నేను మార్కింగ్ ఎక్కడికైతే చేసుకున్నానో అక్కడికి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన దానికి మనకు అతుకులు పడతాయి కదా! ఆ అతుకుల్ని కూడా లైనింగ్‌కి మొత్తం జాయిన్ చేసేసిన తర్వాత మనకి అంబ్రెల్లా ఎంతైతే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అంబ్రెల్లా వచ్చిందో సెమీ అంబ్రెల్లా అంతా వచ్చిద్ది. లైనింగ్ కూడా అంతొచ్చిద్ది. లోపల మనం ఈ రఫెల్ లెహంగాకి మంచిగా క్యాన్ వేసుకున్నారనుకోండి బాగా కనిపిస్తది. నేనైతే క్యాన్ యూజ్ చేసా షార్ట్‌లో మీకు చూపించినప్పుడు. సో, ఇప్పుడు దీన్ని అతికించేసుకొని మీకు చూపిస్తాను. మొత్తం దీన్ని ఏం చేయాలంటే పైన రఫెల్స్‌ది మొత్తం రెడీ చేసుకున్నాం కదా! రెడీ చేసుకున్న దానికి
ఈ లైనింగ్ పార్ట్ కూడా రెండింటిని అతికించేసుకొని దీన్ని కూడా రెడీ చేసుకుంటే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండిటికి నడుము దగ్గర జాయింట్ చేసి పెట్టుకుంటే మనకి లెహంగాకి స్కర్ట్కి అయితే మొత్తం రెడీ అయిపోయింది. అండ్ దెన్ మీరు పైన బెల్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 ఇంచెస్ బెల్ట్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ బెల్ట్ రావాలి అంటే మనం 5 ఇంచెస్ క్లాత్ తీసుకొని మనకి బెల్ట్ ఎలా వేసుకుంటామో లెహంగాలకి అలాగా పైన అంటే ఇది మనం థ్రెడ్ దూర్చుకోవడానికి బెల్ట్ వేసుకుంటాం కదా అలాగా. నేను ఈ వీడియోలో మేబీ చూపించలేదు అనుకుంటా, క్లిప్ మిస్ అయ్యింది, అందుకనే ముందే చెప్పేస్తున్నా. వీటికి నేను చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం అతికించేసుకున్నాను కదా, మొత్తం పరిచాను చూడండి. సెమీ అంబ్రెల్లా ఫ్రాకు వచ్చేసింది మనకి. దీనికి మొత్తం కూడా పైన ఏదైతే మనం మెయిన్ క్లాత్ తీసుకున్నామో దాన్ని డైరెక్ట్గా పరిచేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత అయితే వస్తుందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే వస్తుంది పైన ఇది. సో మొత్తం పరిస్తే చూడండి అసలు రఫిల్స్ ఎంత బాగా వచ్చాయో. మీకు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కుట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే కుట్టేసుకోండి, ఇది మీరే కుట్టుకోండి. బయట కుట్టడానికి ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా 2000 దాకా తీసుకుంటారు. కోర్స్ మనకు కూడా బొటిక్ ఉంది, మనకు కూడా ప్రైజులు తెలుసు కాబట్టి చెప్తున్నా. కుట్టుకునే వాళ్ళకి ఈజీ అవుతుంది. అండ్ మీరు ఎవరికైనా కుట్టాలి అనుకుంటే జిగ్జాగ్ మిషన్ మీ దగ్గర ఉంటేనే కుట్టండి, కానీ లేకపోతే మాత్రం మీరు ఈ డ్రెస్ కుట్టొద్దు. అది నా సజెషను. మొత్తం పెట్టేసిన తర్వాత నడుం దగ్గర మొత్తం జాయింట్ చేసుకుంటే సరిపోయిద్ది. అండ్ దెన్ మీరు పైన బెల్ట్ పెట్టేసుకొని సైడ్లో జాయింట్ చేసుకుంటే మనకి స్కర్ట్ అయితే రెడీ అప్ప. ఓకే, ఇదే మెథడ్లో మనకి ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న పొడవును బట్టి మీకు లేయర్స్ అనేవి మీరు లేయర్స్ పొడవు అనేది తీసుకోవాలి. బేబీకి కూడా నేను బేబీ డ్రెస్ కూడా ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, మీరు చూడవచ్చు దాన్ని. దీనికి ముందు వీడియో అదే బేబీ డ్రెస్సే, కాకపోతే అది స్కర్ట్ లాగా కాకుండా ఫ్రాక్ లాగా కుట్టాను. 2 లేయర్స్ ఇచ్చా కాకపోతే దానికి. తర్వాత అమ్మాయి 3వ లేయర్ కూడా ఏమంటే దాని తర్వాత యాడ్ చేశానులే. మొత్తం అయిపోయింది. కుట్టేసిన తర్వాత మనకి ఇట్లా వచ్చింది. దీనికి పైన బెల్ట్ యాడ్ చేసేసి పక్కన సైడ్లో స్టిచ్ చేసుకుంటే మనకి సరిపోయిద్ది అనమాట. చూసారా రఫిల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉన్నాయో. అండ్ దీనికే నేను మామూలుగా జిగ్జాగ్ చేశాను. ఒకవేళ పైపు ఇది వైర్ ఉంటుంది, వైర్ పెట్టేసి జిగ్జాగ్ చేయించారనుకోండి చాలా ఇంకా బాగా లుక్ తెలిసిద్ది. నా దగ్గర వైర్ లేదు, నేను అయితే అట్లా పెట్టలేదు, అది సంగతి. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి పైన దుప్పట్టా ఉంది కదా, ఆ దుప్పట్టాకు కూడా సేమ్ కటింగ్ ఎలాగా అనేది చూపిస్తానండి. అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు దానికి. సేమ్ మనం పైన రఫెల్స్ కోసము అంబ్రెల్లా కట్లో 7 ఇంచెస్ 9 ఇంచెస్ పెట్టి ఎట్లాగైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ రఫెల్స్ కోసం అలాగే కట్ చేసుకుంటాం. కాకపోతే నేను చెప్పాను కదా దుప్పట్టా కోసం మనకు 1 శారీ పట్టిద్ది అని చెప్పి. సో 1 శారీలో 2.5 కాదు 2 మీటర్ల మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే 25 పాయింట్స్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని 2 లేయర్స్ కింద ఇక్కడ మడత పెట్టా. ఓకేనా, ఇది చున్నీ ఏదైతే కింద ఫ్లోర్ మీద పెట్టానో అది చున్నీ, మెయిన్ చున్నీ. దానికి రఫెల్స్ ఇచ్చుకోవాలి. మనం రఫెల్స్ ఇచ్చుకోవాలి అంటే ఈ చీర పొడవు ఏదైతే చీర పన్నా ఉందో అది ఎక్కువ అయింది. దానికోసం ఏంటంటే నేను ఒకవైపున జాన కట్ చేసేస్తున్నాను. కరెక్ట్గా చేతిలో జాన పెట్టేసి కట్ చేసా. జాన అంటే ఒక 10 ఇంచెస్ దాకా వస్తుంది. దాన్ని కట్ చేసి పక్కన పడేసాను. అంటే తర్వాత యూజ్ చేసుకోవచ్చులే. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది మనకి చున్నీ అనమాట. దీనికి రఫెల్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేసేటప్పుడు ఏంటంటే 3 సైడ్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు నేను చేయి పెట్టి చూపిస్తున్నాను చూడండి. అటువైపు 3 సైడ్స్, ఒక సైడ్ ఏమో పొడవు ఉంటుంది, ఇంకో సైడ్ మిగతా 2 సైడ్లేమో చిన్నవి వస్తాయి. ఓకే, చున్నీకి మీకు తెలుసు కదా అట్లా జాయిన్ చేయాలి అంటే రఫెల్స్ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఈ రఫెల్స్ కోసం ఏంటంటే నేను ఒక ఫుల్ శారీలో 2.5 మీటరు చున్నీ కోసం తీసాను కదా, ఆ చీరలో 2.5 మీటర్ తీయంగా మిగతా 3 మీటర్లు ఉండిద్ది కదా క్లాత్, ఆ క్లాత్ని 4 లేయర్స్ కింద ఇలా మడత పెట్టి లెహంగాకి నేను మార్కింగ్ చేశాను కదా, అలాగే దీనికి చున్నీకి కాబట్టి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అన్ని రఫెల్స్ 6 ఇంచెసే రావాలి, అంటే ఎక్కువ పొడవు పెట్టుకుంటే బాగోదు రఫెల్స్ చున్నీకి అయితే. అందుకని 6 ఇంచెస్ పెట్టుకున్నాను మార్కింగ్.
మార్కింగ్ పెట్టుకొని మనకి వచ్చిన పీసెస్ అన్నిటినీ కూడా జాయింట్ చేసేసి ఎక్కువ విడ్త్ వచ్చిద్ది. కింద వైపున ఎక్కువ విడ్త్ వస్తుంది కదా! ఇక్కడ మీరు ముక్కలు జాయింట్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏందంటే, మనకి మెజర్‌మెంట్స్ కింద వైపు వచ్చే ఇలా కట్ చేసుకున్నప్పుడు కింద వైపునేమో ఎక్కువ విడ్త్ వస్తది. పైన వైపు తక్కువ విడ్త్ వస్తది. కాబట్టి ముక్కలు జాయిన్ చేసుకునేటప్పుడు ఒక ముక్క తర్వాత ఇంకొకటి తీసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. అటు ఇటుగా చేసామంటే రఫెల్స్ సరిగ్గా రావు. అండ్ కింద వైపున మొత్తం కూడా జిగ్‌జాగ్ చేసి పెట్టేసుకోండి. జిగ్‌జాగ్ చేసి రెడీగా చేసుకున్న రఫెల్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చున్నీ కోసం జాయింట్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా మెయిన్ రైట్ సైడ్ చున్నీకి రైట్ సైడ్ ఇది ప్లెయిన్ జార్జెటే కాబట్టి రైట్ ఏదో లెఫ్ట్ రాంగ్ ఏదో అంతగా తెలీదు. బట్ చూసుకొని కుట్టుకోండి. రైట్ సైడ్‌న మళ్ళీ రఫెల్ ముక్క పైన పెట్టేసి ఇట్లాగా ఖర్చు 1/2 ఇంచ్ వదలండి. ఖర్చుకి పోయేటప్పుడు 1/2 ఇంచ్ దగ్గర కుట్టు పడాలి మనకి. అండ్ జాయింట్ చేసేటప్పుడు ప్రతి 2 ఇంచులకి ఒక చిన్న కుచ్చు. ఎంత కుచ్చు అంటే 1/2 ఇంచ్ కుచ్చు. ప్రతి 2 ఇంచులకి కూడా ఒక కుచ్చు పెట్టుకుంటూ మెయిన్ చున్నీని ఇలా రఫెల్‌కి కట్ చేసిన దాన్ని రెండిటిని కలుపుకుంటూ కుట్లు వేసుకోవాలి. ఈ కుట్లు కూడా మనకి రఫెల్ వచ్చేసి మనం ఓణీలాగా చుట్టుకున్నప్పుడు పై వైపున కాకుండా కింద వైపున మొత్తం మనకి రఫెల్స్ రావాలన్నమాట. అలాగే కింద 3 సైడ్స్ రఫెల్ రావాలి చున్నీకి. పెద్ద అంటే మనకి పొడవు మీద ఎక్కువ 2.5 తీసుకున్నాం కదా! అటువైపు ఒకవైపే వస్తది. అండ్ 2 వైపులా చిన్న వైపులు వస్తాయన్నమాట. ఇంకా నేను ఇంతగా చెప్పలేను. ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయా. అండ్ ఇక్కడ కార్నర్ వచ్చిన దగ్గరేమో కొంచెం క్రాస్‌గా తీసుకోండి. కార్నర్స్ వస్తాయి కదా! మనం ఇటు తిప్పుకునేటప్పుడు అక్కడ ఒక చిన్న క్రాస్ తీసుకోండి. మరీ ఆ షేప్‌లో కాకుండా కొంచెం క్రాస్ తీసుకుంటూ మీరు చేయాలి అనుకున్న దుప్పట్టాని మొత్తం కూడా చేసేసి దుప్పట్టా కూడా రెడీ అయిపోతుంది. అంతే అండి. ఇంకెక్కడైనా మీకు డౌట్‌లుంటే కామెంట్ చేయండి. నేను దాన్ని మీకు క్లారిటీ ఇస్తా. ఓకేనా? బాయ్.